ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి గుదిబండగా మారుతోంది. ఫస్ట్ పేజ్లో ల్యాండ్ పూలింగ్ భూములు ఇచ్చిన రైతులే ఇప్పటి వరకు సంతోషాన్ని వ్యక్తం చేయలేకపోతున్నారు. ఇదే సమయంలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి సర్కారు శ్రీకారం చుట్టింది. ఇక్కడే చంద్రబాబు అండకోకి చుక్కెదురవుతోంది. రైతుల నుంచి తీవ్ర నిరసన తప్పట్లేదు. మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్కి రైతులు చుక్కలు చూపించారు. ఏం చేశారో, ఎట్లా నిలదీస్తున్నారో మీరే చూడండి. అగ్రిమెంట్ చట్టబద్ధత లేకపోతే 9.14 లేకపోతే అసలు కోర్టులో కేసులే నిలబడేగా అది పక్కన ఇంకా రెండో ఒక్క నిమిషం, నీకు ప్రభుత్వం మారుతాం అనే పాయింట్ అనేది పక్కన పెడితే నా మాట పూర్తిగా వినండి. మీరు అడిగిందని నేను సమాధానం చెబుతున్నాను. ఇది కదా రైతుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. అమరావతి విషయం మీద హామీ ఏమిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సర్కారు తమకు 3 ఏళ్లలో రాజధాని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కాబట్టి బాండ్ రాసి ఇవ్వండి, రాతపూర్వకంగా మాకు హామీ ఇవ్వండి అని అడుగుతున్నారు. నారాయణ, శ్రవణ్ కుమార్ అందుకు ససేమిరా అంటున్నారు. ఒకవేళ చెప్పినట్టుగా 3 ఏళ్లలో పూర్తి చేయలేకపోతే దానికి మాకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఎకరానికి ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అవుతుంది. ఇలా రైతులు నిలదీసే పరిస్థితి వస్తుంది అని ప్రభుత్వం ముందే ఊహించింది. కానీ ఇంత పెద్ద స్థాయిలో ఈ రీతిన ఇలా ఎదురు తిరుగుతారు అని మాత్రం ఊహించలేదు. దానికి ప్రభుత్వం తొలుత 10,000 ఎకరాల్లో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ చేయాలనుకుంది. ఏకంగా 20,000 ఎకరాలకి నోటిఫికేషన్ ఇచ్చింది. కనీసంగా 10,000 ఎకరాలైనా దక్కుతాయి, సగం మంది రైతులు కాదన్నా మిగిలినటువంటి వాళ్ళైనా ల్యాండ్ పూలింగ్ భూములు ఇస్తారు అని భావించింది. కానీ ఇప్పుడు దాదాపు 3 వంతులు పైగా జనాలు ముఖం చాటేస్తున్నారు. ప్రభుత్వ తీరుని ఏమాత్రం విశ్వసించట్లేదు. నారాయణకో చంద్రబాబు తదితరులు చెప్తున్న మాటలు నమ్మకం లేదు దొరా అని పారిపోతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఎటు మళ్ళుతుందో అనే చర్చ అయితే మొదలైపోయింది. ఫస్ట్ పేజ్లో 50,000 ఎకరాల కోసం 30,000 మంది రైతుల దగ్గర భూములు తీసుకుని ఏం చేశారు, అక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి, 12 ఏళ్లుగా రైతులంతా ఎదురు చూపులతో గడపాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అన్న ప్రశ్నకి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో అది జరిగింది ఇది జరిగిందని చెప్పినా మిగిలిన 7 ఏళ్ల కాలంలో ఏం సాధించారు అనే మాట చాలా బలంగా ముందుకు వస్తుంది. దీనికి సర్కారు సమాధానం చెప్పలేక నీళ్లు నమలాల్సిన పరిస్థితి మంత్రి నారాయణకు వచ్చింది. ఇట్లాంటి పరిస్థితుల్లో మిగిలిన గ్రామాల్లోనైనా ల్యాండ్ పూలింగ్ కోసం వెళితే గ్రామ సభల్లో రైతులు ఎట్టా నిలదీస్తారో, ఏ రీతిన ప్రభుత్వం మీద ఎదురు తిరుగుతారో అనే కలవరం సిఆర్డీఏ అధికారుల్లో ఇటు ప్రభుత్వ పెద్దల్లో మొదలైపోయింది. ఈ నేపథ్యంలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ విషయంలో ముందుకెళ్లాలా లేకుంటే వెనక్కి రావాలా అన్న దాని మీద అనేక రకాలుగా మల్లగొల్లాలు పడుతున్నారు. నిజానికి ఇంత వేగంగా సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ వైపు వెళ్లాలన్న ప్రతిపాదన లేనప్పటికీ ప్రభుత్వానికి మరో మార్గం కనిపించట్లేదు. ఫస్ట్ పేజ్లో ఇచ్చినటువంటి భూముల విషయంలో అభివృద్ధి జరగకపోవడంతో మరికొన్ని భూముల్ని ల్యాండ్ పూలింగ్లో తీసుకుని వాటి ద్వారా ఇంకొంత రుణాలు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి పరిహారాలు మరో రూపంలో లబ్ధి పొందాలనేటువంటి అంచనాతో ప్రభుత్వం ఉంది. సెకండ్ ఫేజ్లో ల్యాండ్స్ తీసుకుని ఆ భూముల ద్వారా ఆదాయం సంపాదించి దాని ద్వారా ఫస్ట్ పేజ్లో తీసుకున్నటువంటి భూముల్ని డెవలప్ చేయాలి అనే యోచనకు వచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో రైతులు ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వడానికి సిద్ధం కాకపోతే అప్పుడు చంద్రబాబు సర్కారు స్థితి ఏం కావాలి అనే మాట కూడా వినిపిస్తుంది. మొత్తంగా అయితే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ కోసం రైతుల దగ్గరికి వెళ్ళినటువంటి ప్రభుత్వానికి చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. రైతులు చంద్రబాబు మాటలు ఏమాత్రం విశ్వసించట్లేదు. ప్రభుత్వం మీద ఏ విధంగానూ నమ్మకం లేదని చెప్పేస్తున్నారు. అందులోనూ అమరావతి రైతులకే చంద్రబాబు మీద, నారాయణ మీద, అమరావతి అభివృద్ధి మీద నమ్మకం లేకపోతే ఇక రాష్ట్ర ప్రజలకు ఏ రీతిన నమ్మకం కలిగేను అనే ప్రశ్న వినిపిస్తోంది. యథావత ఎటు చూసిన అమరావతి మాత్రం చంద్రబాబు సర్కారుకి పెను సవాలుగా మారబోతుంది. అమరావతి ప్రాజెక్టు వ్యవహారం ఎటు మళ్ళుతుందో అనేటువంటి కలవరం కలుగుతోంది. ఫస్ట్ పేజ్లో భూములు ఇచ్చినటువంటి రైతుల్లోనే చాలా పెద్ద సమస్య, తలనొప్పి, అనేక రకాల అనుమానాలు బలపడుతున్నాయి. రాజధాని ఇక్కడే ఉంటుంది అనే అంశాన్ని ఢిల్లీ గోపాల్లో ప్రయత్నం చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఉందని మొన్న ఒక శ్రీమాన్ కమిటీతో చెప్పారు.
మాకు అగ్రిమెంట్ లో కూడా కండిషన్ పెట్టండి. రాజధాని కట్టబడతాయి అగ్రిమెంట్ కట్టబడతారు. అగ్రిమెంట్ కట్టబడలు లేకపోతే 9.14 లేకపోతే కోట్ల కేసులు నిర్వహిగా సాధించలేదు కదా, మాడిఫై చేయాలంటున్నామండి. పరిస్థితి అనే దానికి నీకు ప్రభుత్వం మారుతాం అనే పాయింట్ అనేది పక్కన పెడితే ఇఫ్ నాట్ అనే దానికి సమాధానం ఉండాలి కదా అంటున్నాం. ఇప్పుడు మంత్రి గారు అంటున్నాం. పూర్తిగా వినండి. మీరు అడిగినట్టు నేను సవాల్ చేస్తాను. ఆ ల్యాండ్ పోలింగ్ జరిగిన రోజుల్లో అభివృద్ధికి సంబంధించి ఇది సంవత్సరాలు పట్టింది. ఈ సంబంధించి కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినాయి కాబట్టి ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఈ భూమి సేకరణ తీసుకున్న సందర్భంలో 3 సంవత్సరాల కంటే లోపే అభివృద్ధి చేసి చూపించగలం అనేది ఖచ్చితం. అదే మీరు హామీ ఇస్తున్నారని మేము అంటుంది అగ్రిమెంట్ లో పెట్టమంటున్నాం. అది దాంట్లో తప్పే ఉంది అంటున్నాం మేము. 40 రోజుల్లోపు మీ ఊళ్ళో సేమ్ యాజ్ లీజ్ గా ఇప్పుడు 2014లో మీరు భూ సమీకరణ చేసినప్పుడు ఏవైతే ప్రొఫార్మా పెట్టుకున్నారో ఆ ప్రొఫార్మా ప్రకారం 50,000 మంది రైతులు ఇచ్చారు. 33,000 ఎకరాలు ఇచ్చారు కదా. వాళ్ళందరూ న్యాయ పోరాటానికి వెళ్ళారు కదా. వాళ్ళు అభివృద్ధి చేయగలిగారా? ఆ రోజు ప్రభుత్వాన్ని మెడలోంచి అభివృద్ధి చేయించుకోగలిగారా? ఫండింగ్ తో ప్రోగ్రెస్ చేయించుకోగలిగారా? అట్లా చేయించుకోగలిగేటటువంటి చట్టం ఉండాలంటున్నాను నేను అడిగాను. ఈ డౌట్ ఏంటంటే ఆయన 3 రాజధానులు పాట పెట్టి ఇక్కడ నుంచి రాజధాని తీసేస్తే ఇప్పుడు వచ్చే అభివృద్ధి పరిహారం ఏంటి? కండిషన్ పెట్టమంటున్నాను. నా మాట రాజధాని ఎక్కడ ఉంటే మాట్లాడి లేదా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టు అభివృద్ధి కార్యక్రమం గురించి దాని గురించి అడగలేదు. అభివృద్ధి కార్యక్రమం గురించి చేసేస్తాను మీరే చెప్తున్నారు. అమ్మక అగ్రిమెంట్ లో పెట్టండి అని అడుగుతున్నారు. 3 సంవత్సరాల లోపల అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే ఈ పరిహారం ఇస్తామని 3 సంవత్సరాల లోపు అభివృద్ధి చేస్తామని నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. నేను కూడా నాకు హామీ ఇవ్వండి. కండిషన్స్ యాక్సెప్ట్ అయితేనే కదా అది సిఆర్టీ యాక్ట్ లోనే దాంట్లోనే కంప్లీట్ అయిన తర్వాత 3 years తర్వాత మన చట్టంలో సార్ సమాధానం వచ్చినాక మళ్ళీ దాని మీద చట్టంలో స్ట్రెంత్ ఉంటే 2019, 2024 హైకోర్టు సుప్రీంకోర్టు ఏ కోర్టుకి వెళ్ళినా కూడా నిలబడింది రాజధాని ప్రోగ్రెస్ జరగలేదు కదండి. పొలిటికల్ రీజన్స్ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ గా ఉంది. గెలిచి ఇవ్వబోతాం. మేము అనేది ఏంటంటే ఎన్ని సర్కమ్స్టెన్సెస్ వర్క్ డిలే అయిపోతే ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి. మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. 4 సంవత్సరాలు సర్వే తీసుకోండి. 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి. భారమైన పరిహారం పెట్టండి. మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే యూ కెన్ గో టు కోర్ట్ ఆఫ్ లా. కండిషన్ పెట్టమంటున్నాం సార్. దాంట్లో అది సార్ దీని మీద